ఊరు నుంచి వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మునగాకు తెచ్చుకున్నాను అనమాట. ఈరోజైతే మునగాకు తాలింపు చేస్తున్నాను. ఫస్ట్‌గా అయితే ఆనియన్స్ కట్ చేసుకొని ఒక ప్లేట్‌లో కరివేపాకు, పోపు గింజలు వేసుకొని పెట్టుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఇవి నానబెట్టిన పెసరపప్పు అనమాట. చాలామంది పప్పు శనగపప్పు అయినా వేసుకుంటారు, కందిపప్పు అయినా వేసుకుంటారు. నేనైతే పెసరపప్పు అయితే వేసుకుంటున్నాను అనమాట. తర్వాత వచ్చేసి మనకి మునగాకు తాలింపులోకి కాంబినేషన్ ఏదంటే ఇవాళ జొన్న రొట్టె అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంక అన్నీ వేసుకున్నాను అనమాట. తర్వాత అయితే ఇంక బాగా మగ్గిపోయాయి. తర్వాత వచ్చేసి పెసరపప్పు వేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఒక 5 అవర్స్ అయితే నానబెట్టాను. మనకి కందిపప్పు వేసుకున్నా కూడా బాగుంటుంది, కానీ పెసరపప్పు అయితే ఇంకా మంచిది కదా. అలా వచ్చేసి ఫైనల్గా ఇంకా నేనైతే మునగాకు వేసాను. మునగాకు తర్వాత వచ్చేసి లాస్ట్కి ఫైనల్గా శనక్కాయల పొడి అయితే కొంచెం వేసేసాను అనమాట. ఇంక తర్వాత వచ్చేసి కాంబినేషన్గా రొట్టె అయితే చేస్తున్నాను. మనకి మునగాకులోకి రొట్టె తప్ప ఇంక కాంబినేషన్గా ఏది బాగుండదని నేనైతే అంటున్నాను, అది మీ ఇష్టం. తర్వాత చూడండి, నేనైతే ఇట్లా పల్చగా జొన్న రొట్టె అయితే చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.